పవన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. కూటమి నేతలు సీరియస్ అవ్వడం, జనసేన లీగల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని జనసేన కూడా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఏపీ రాజకీయాల్లో 2 రోజులుగా దుమారం రేపిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్స్ పై వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో జగన్ ను అరెస్టు చేయాలని పవన్ కోరితే అందుకు అమిత్ షా నో చెప్పారని, చంద్రబాబు తమకు పార్ట్ టైం మిత్రుడు, జగన్ లాంగ్ టైం మిత్రుడని షా చెప్పినట్టుగా నాగేశ్వర్ ఓ టీవీ డిబేట్ లో మాట్లాడారు. ఈ సమాచారం జనసేన అంతర్గత కోర్ కమిటీ సమావేశం నుంచి తనకు లీక్ అయిందంటూ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నాగేశ్వర్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. అమిత్ షాతో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పవన్ తాను మినహా మూడో వ్యక్తి లేరని, అసలు జనసేనలో కోర్ కమిటీ అనే వ్యవస్థే లేనప్పుడు ఈ అబద్ధపు లీకులు ఎక్కడవని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదని, 24 గంటల్లో ఆధారాలు చూపకపోతే క్షమాపణ చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. జనసేన లీగల్ సెల్ ప్రతినిధుల ఫిర్యాదుతో కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటు టీవీ ఛానల్ పై కేసు నమోదు కావడంతో వ్యవహారం సీరియస్ గా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు అవాస్తవం, అర్ధరహితమన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిర్ణయాలు సంస్థాగతమైనవని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర పెద్దలతో చర్చించే వెసులుబాటు చంద్రబాబు, పవన్ కు ఉందన్నారు సోము వీర్రాజు. నాగేశ్వర్ వ్యాఖ్యలు విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు. టీవీ డిబేట్ లో తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడం, కేసులు నమోదు కావడంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. పవన్, నాదెండ్లపై తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలు లేవని తెలిపారు. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంపై జనసేన కూడా స్పందించింది. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దామని, ఇకపై జనసేన కార్యకర్తలు గాని నేతలు గాని ఈ విషయాన్ని ప్రస్తావించొద్దని కోరింది. ఇకపై ఏదైనా సమాచారం వస్తే దానిపై మాట్లాడే ముందు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని నాగేశ్వర్ కు సూచించింది జనసేన.